అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు వార్డులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతామన్నారు. రానున్న 3 సంవత్సరాలలో 150 పడకల నుంచి 250 పడకల ఆసుపత్రిగా మార్చుతామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రోజు రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్ చరిత్రలో మరుపురాని రోజు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనతి కాలంలోనే 16 మాసాల్లోనే ఎన్నో ఈ ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి పట్టణంలో ఉన్న ఈ హాస్పిటల్కు చాలామంది పేద ప్రజల యొక్క రోగులు తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జిల్లా కేంద్రాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఈ సీసీ యూనిట్ ఎప్పుడైతే ప్రారంభిస్తారో దాని తర్వాత ఇంకా 50 నుంచి 100 పడకలను పెంచి టోటల్గా 250 పడకలు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉండే 3.5 సంవత్సరంలోనే ఇది తయారు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మీ ముందర తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ సీసీ యూనిట్ గురించి ముందు కూడా మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. మన ప్రాంతంలో ఉన్న హైవేస్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరగడం, ఆ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో అప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. ఆ పేషెంట్లను మనం తిరుపతి, కడప, బెంగళూరుకు తీసుకొని పోయేటప్పుడే వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ సీసీ యూనిట్ మనకు అందుబాటులోకి వస్తుందో అప్పుడు అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇక్కడున్న పేషెంట్స్కు అది మంచి సౌకర్యంగా